దేవుని కృప బోయజులో నుంచి పనిచేయడం ప్రారంభించింది. ఇట్ ఈస్ ఎ బ్రేక్ త్రూ ఫర్ హర్ లైఫ్. ఆమె జీవితం అక్కడితో నూతనమైన శఖంలోనికి అడుగు పెట్టింది. కారణం ఏంటో తెలుసా? ఆమె ఎవరి కటాక్షంలో అడుగు పెట్టిందో తెలుసా? బోయజు కాదు, నా యేసయ్య కటాక్షంలో అడుగు పెట్టింది. అన్యురాలుగా ఉన్న ఆమె దేవుని యొక్క వంశములో చేర్చబడింది. హల్లెలూయా. అన్యురాలిగా ఉన్న ఆమె ఇజ్రాయేలీయుల వంశములో చేర్చబడింది. బానిస బ్రతుకులు ఏరుకుంటూ బ్రతుకుతున్న ఆమె ఒక 100 మందికి పరిగె ఇచ్చేదానిగా దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. ఏమండి, నా మాట చెప్పనా? ఒక మాట చెప్పనా? ఇప్పుడు పని చేయాల్సింది నీ శక్తి కాదు, నీ సామర్థ్యము కాదు. నువ్వు ఎవరి దయాదాక్షిణ్యాల కోసం ఎదురు చూస్తున్నావో వారి దయాదాక్షిణ్యాలు కాదు. నీకు నాకు కావాల్సింది ఆయన కృప. ఆయన కృప ఉంటే చాలు. నిన్ను ఎక్కడ ఎవరి క్రింద ఉంటున్నావో వారి నెత్తి మీద నిన్ను కూర్చోబెడతాడు. హల్లెలూయా. ఎవరి దయ కోసం నువ్వు ఇప్పుడు తిరుగుతున్నావో, ఎవరి అపాయింట్మెంట్ కోసం ఇప్పుడు తిరుగుతున్నావో, ఎవరి కోసం నువ్వు వెంపర్లాడుతున్నావో అటువంటి వారే నీ వెనక తిరిగేటట్లు చేసేదే ఏంటో తెలుసా? దేవుని కృప. హల్లెలూయా.